హైవేస్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. అరే నాయన, ఆ టెస్ట్ ట్యూబ్ బేబీలు లేరు, ఐవీఎఫ్ ఫార్మాట్లో గర్భిణీలు వస్తుంది లేదు, ఓన్లీ చైల్డ్ ట్రాఫికింగ్. ఆల్రెడీ ఈరోజు నమ్రతని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నప్పుడు కూడా ఓ ఆర్మీ అధికారి కావాలని నిరికించాడు, నేనే తప్పు చేయలేదంటూ. తీరా క్రాస్ చెక్ చేస్తే వైజాగ్ ఉన్నటువంటి ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో నిర్మాణం ఒక బిల్డింగ్లో 5-6 ఫ్లోర్లలో వచ్చేసేమో వీలదుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఏకంగా హోమం జరిపినట్టు ఉంది. క్రాస్ చేస్తే హోమం కాదు, అది క్షుద్ర పూజలు. హోమం ఇస్ డిఫరెంట్ దాన్ క్షుద్ర పూజలు, రైట్? అక్కడున్న ముగ్గులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ నిప్పులు ఇది కానీ మొత్తం క్షుద్ర పూజలు అట. అంటే పసిబిడ్డల శవాలతో క్షుద్ర పూజలు చేసిందా? లేదన్నప్పుడు చైల్డ్ ట్రాఫికింగ్ అన్నప్పుడు ఆ బిడ్డలు తెచ్చి అమ్మటం కాకుండా ఆ బిడ్డలు వచ్చి అక్కడ బలిచ్చిందా? అసలు ఏం అర్థం కావట్లేదండి. అసలు ఇటువంటి దానిని ఎలా ఇక బయటకు వదిలిపెడతారని నాకు అర్థం కావట్లేదు. ఈసారైనా పోలీసులు పకడ్బందీగా ఆధారాలు సేకరించి గతంలో ఆమె చేసిన తప్పులేండి, గతంలో ఆమె ఎన్నిసార్లు జైలుకి వెళ్ళింది, గతంలో ఆమె సెంటర్ ఎన్నిసార్లు సీజ్ చేశారు, సీజ్ చేసిన తర్వాత కూడా మరలా ఎన్ని చోట్ల సెంటర్లు నడిపింది, విజయవాడ ఎలాగా, వైజాగ్లో ఎలాగా, ఇక్కడే ఎలాగా, మళ్ళీ కలకత్తా కావచ్చు, ఒడిశా కావచ్చు, ఇలా అన్ని చోట్ల కూడా ఈమె సెంటర్లు ఎలా పెట్టింది, కోట్లు డబ్బు ఎలా పోగు చేసింది, ఆ డబ్బు ఎవరికి ఇచ్చింది, ఎలా మేనేజ్ చేసింది, ఇవన్నీ కూడా పకడ్బందీగా పోలీసులు ఆధారాలు సేకరించి పుణ్యం ఉండింది ఆ జడ్జి ముందు ప్రవేశపెట్టండి. జీవితానికి జైల్లోనే ఉండే తప్ప బయటకు వచ్చే అర్హతగా లేదు. ఇక ఈ క్షుద్ర పూజలు మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. క్షుద్ర పూజల హోమం చేశారా, క్షుద్ర పూజ కనుక అయినట్టయితే జంతువులను బలిచ్చారా, పసిబిడ్డలను బలిచ్చారా? బాబాయ్ తలుచుకుని నాకు భయం వేస్తుంది. అసలు చదువుకున్నటువంటి దట్టు దాటరు వీళ్ళు కూడా మూఢనమ్మకాలు ఏంట్రా బాబు, అబద్ధం అయితే బాగుంటే నాకు అనిపిస్తుంది. బట్ పోలీసులు అయితే అక్కడ క్షుద్ర పూజలు జరిగిన చెప్పేసి కన్ఫర్మ్ చేసి చెప్తున్నారు.